బాగా చదువుకొని ఉన్నతమైన పదవుల్లో ఉన్నంత మాత్రాన ఉన్నతమైన ఆలోచనలు ఉంటాయని రూలేమీ లేదు. మాలాగా దిగజారిపోయిన వాళ్ళు కూడా ఉంటారంటున్నారు ఈ ప్రేమికులిద్దరు. ఇద్దరికి పెళ్లైంది. కానీ ఆ ఇద్దరికి చేసుకున్న ఇద్దరు సరిపోలేదు. అక్రమంగా అక్రమ బంధం పెట్టుకున్నారు. అయితే అది కూడా సరిపోలేదు. తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలిసి కూడా తప్పుల మీద తప్పులు చేసేసి ఆ తప్పుకే బలైపోయారిద్దరు. కర్ణాటక చెన్నరాయనపట్నంలో ఉంటున్నాడు సంజయ్ అనే వ్యక్తి. ఇతను ఒక పోలీస్ కానిస్టేబుల్. 2018లో డిపార్ట్మెంట్ లో ఉద్యోగం సంపాదించాడు. సంజయ్ కి పెళ్లైంది. భార్యతో సంతోషంగానే ఉంటున్నాడు. ఇదిలా ఉండగా ఈ సంజయ్ కి బెంగళూరులోని బసవనగుడి పోలీస్ స్టేషన్ కు బదిలీ అయింది. దీంతో సంజయ్ భార్యను తీసుకుని మహాలక్ష్మి లేఅవుట్ లో అద్దెకు దిగాడు. రోజు డ్యూటీకి వెళ్లేవాడు. అయితే ఈ సంజయ్ పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ లోనే మాండ్య జిల్లాకు చెందిన రాణి అనే హోంగార్డు కూడా పనిచేస్తుంది. ఇద్దరు ఒకే చోట పనిచేస్తుండటంతో సహజంగానే ఇద్దరికి పరిచయం ఏర్పడింది. అయితే ఆ పరిచయమే తన ప్రాణాలను పోగొట్టుకునేదాకా తీసుకువెళ్తుందని సంజయ్ అస్సలు ఊహించలేదు. ఈ రాణికి కూడా పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్త ఓ పెయింటర్. మరి భర్త పెయింటింగ్ పని నచ్చలేదో, లేక భర్తే నచ్చలేదో, లేక భర్త బోర్ కొట్టేశాడో కానీ ఈ రాణికి సంజయ్ పిచ్చి పిచ్చిగా నచ్చేశాడు. సేమ్ టు సేమ్ సంజయ్ కి కూడా రాణిని చూడగానే ఆమెకు పడిపోయాడు. అందుకే కావాలని ఆమెతో ఉన్న పరిచయాన్ని అడ్డం పెట్టుకుని రాణితో క్లోజ్ అయిపోయాడు. ఆ క్లోజ్నెస్ రాణికి కూడా బాగా నచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, ఆట మొదలు పెడితే స్వర్గం అంచుల దాకా వెళ్లిపోవచ్చు అనుకున్నారు. కాలం కూడా వీరి కామానికి కలిసొచ్చి ఇద్దరు ఒకటైపోయారు. రాణి తనకు డ్యూటీ లేని టైంలో భర్త పెయింటింగ్ పనికి వెళ్లినప్పుడు సంజయ్ ని డ్యూటీ చూసుకుని ఇంటికి రమ్మని పిలిచేది. సంజయ్ కూడా రాణి పిలిచినప్పుడల్లా ఆమె ఇంటికి వెళ్లి గడిపేవాడు. ఒక్కోసారి కుదరకపోయినా డ్యూటీకి సెలవు పెట్టి మరీ రాణి ఇంటికి వెళ్లేవాడు. అంతలా సంజయ్ రాణి మైకంలో పడిపోయాడు. నామకే వాస్తన్నట్టు డ్యూటీ చేసేవాడు. పనిలో ఉన్నా కూడా సంజయ్ కి రాణినే గుర్తొచ్చేది. ఆమంటే అంతలా పడి చచ్చిపోయాడు సంజయ్. రాణి కూడా సంజయ్ ని అంతే ప్రేమించింది. ఇద్దరు ప్రపంచాన్ని మర్చిపోయి భార్యాభర్తల్లా ఉన్నారు. సినిమాల దగ్గర నుండి పార్కుల దాకా వీరిద్దరూ తిరగని ప్లేస్లంటూ లేవు. అయితే మరి ఈ రాణి ఏమనుకుందో ఏమో కానీ ఉన్నట్లుండి నేను ఈ ఉద్యోగం చెయ్యలేనంటూ తన హోంగార్డు ఉద్యోగానికి రాజీనామా చేసేసింది. కొన్నాళ్ళు ఇంట్లోనే ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ ప్రియుణ్ణి ఇంటికే పిలిపించుకొని ఎంజాయ్ చేసేది. అయితే మరికొంతకాలం అయ్యేసరికి ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది, నేను వేరే ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అవుతానని ప్రియుడికి చెప్పింది. మొగుడి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదనుకుందో ఏమో కానీ ఉద్యోగంలో చేరాకే భర్తకు చెప్పింది. ఓ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో ఉద్యోగంలో చేరా అని భర్తకు చెప్పింది. అయితే భర్త ఉద్యోగం చేయలేక కదా ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేశావు, మరి ఇప్పుడేంటి కొత్త ఉద్యోగంలో చేరానని చెప్తున్నావని ప్రశ్నించాడు. కానీ రాణి మాత్రం నీకిప్పుడు నేను సమాధానం చెప్పాలా అన్నట్లు మొగుడిని యగాదిగా చూసేసి వెళ్లిపోయింది. ప్రియుడి అంగీకారంతోనే ఉద్యోగంలో చేరటంతో సంజయ్ ఏం అనలేదు. పైగా కొత్త ఉద్యోగంలో చేరగానే కంగ్రాట్స్ చెప్పి జాబ్ ఎలా ఉందన్నాడు. డ్యూటీ అయిపోగానే చెప్పు, ఇద్దరం కలిసి సరదాగా షాపింగ్ కి వెళ్దామన్నాడు. అలా ఇద్దరు షాపింగ్లని, సినిమాలకని తమదైన సరికొత్త ప్రపంచంలో ఆనందంగా బ్రతుకుతున్నారు. రాణి తన భర్తను పట్టించుకోలేదు. సంజయ్ తన భార్యను పట్టించుకోలేదు. ఇద్దరు తమ సుఖాలను తాము చూసుకున్నారు. అయితే డిసెంబర్ 6న రాణి ఎప్పటిలాగే ప్రియుడు సంజయ్ కి ఫోన్ చేసి తన ఇంటికి రమ్మని చెప్పింది. సరే అంటూ డ్యూటీ అయిపోగానే సంజయ్ ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. ఆమెతో ఏకాంతంగా గడుపుతూ ఉండగా మధ్యలో రాణి ఫోన్ మోగింది. దీంతో ఆమె ఎవరా అని ఫోన్ చూసింది. ఆ కాల్ చూడగానే రాణి టెన్షన్ పడింది. పక్కనే ఉన్న సంజయ్ దాన్ని గమనించాడు. ఎవరు, నీ భర్తనా ఫోన్ చేసింది అని అడిగాడు. అంతలా టెన్షన్ పడుతున్నావేంటి అనేసరికి రాణి వెంటనే ముఖంలో కనిపిస్తున్న టెన్షన్ ని ప్రియుడికి కనపడనివ్వకుండా నవ్వుతూ, అదేం లేదు, జస్ట్ నా ఫ్రెండ్ నుండి కాల్ వచ్చింది. ఫ్రెండ్ అనేసరికి బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా అని అడిగాడు సంజయ్. దానికి రాణి ఏం సమాధానం చెప్పకుండా నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అంటూ రివర్స్ అయింది. చాలాసేపు ఆ విషయంపై గొడవ పడింది. కానీ ఫోన్ చేసింది ఆడామగా మాత్రం సంజయ్ కి చెప్పలేదు. దీంతో సంజయ్ కి ఒళ్ళు మండిపోయింది. ఫోన్ చేసింది ఎవరో చెప్పకుండా ఈ డిస్కషన్ ఏంటని రాణి చేతిలో ఉన్న ఫోన్ ని లాక్కున్నాడు. వెంటనే రాణి తన ఫోన్ ని లాక్కోబోయినా సంజయ్ ఆమె చేతికి ఫోన్ చిక్కకుండా ఆ ఫోన్ ఓపెన్ చేసి రాణి వాట్సాప్ లో చేసిన చాటింగ్ మొత్తం చూశాడు. ఆ చాటింగ్ లన్నీ ఓ అబ్బాయికి చేసింది. ఆ మెసేజ్లన్నీ అశ్లీలంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ అబ్బాయి దగ్గర నుండే కాల్ వచ్చిందని తెలుసుకున్నాడు. వెంటనే ఆ విషయం గురించి రాణిని నిలదీశాడు. నేను సరిపోక ఇంకో మగాడిని చూసుకున్నావా అని ఆమెను తిట్టాడు. దీంతో రాణి కూడా గొడవకు దిగింది. నన్ను తిడితే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని చస్తా అని బెదిరించింది. ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళంటూ సంజయ్ ని ఇంట్లో నుండి పంపేసింది. ప్రియురాలు చేసిన పనికి ఆమె ముఖం చూడలేక సంజయ్ అక్కడి నుండి వెళ్లిపోయాడు. అయితే అలా వెళ్లాడే కానీ అతని మనసంతా బాధగా అయిపోయింది. ప్రతి క్షణం సంజయ్ కి రాణి చేసిన మోసమే గుర్తుకొచ్చింది. పైగా తన గుట్టు బయటపడిన దగ్గర నుండి రాణి సంజయ్ కి కాల్ చేయడం కూడా మానేసింది.
సంజయ్ కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. అతని మెసేజ్ కి కూడా రిప్లై ఇవ్వకుండా సంజయ్ ని మొత్తానికి దూరం పెట్టేసింది. ఆ దూరాన్ని భరించలేకపోయాడు సంజయ్. వెంటనే ఆమె ఇంటికి వెళ్ళాడు. తనతో ఒకప్పటిలా ఉండమని అడిగాడు. మిగిలిన పనులన్నీ మానేయమన్నాడు. కానీ దానికి రాణి ఒప్పుకోలేదు. నా ఇష్టాలు నాకుంటాయి. ఇప్పుడు నువ్వంటే నాకు ఇష్టం లేదు. నువ్వేమైనా నా తాళి కట్టిన భర్తవా? నీ ఒక్కడితోనే ఉండటానికి నా ఇష్టాలు నాకు ఉంటాయి. అందుకే నా ఇష్టంగా నేను బ్రతుకుతున్నా. అయినా తాళి కట్టిన వాడికే విలువ ఇవ్వలేదు నేను. ఇక నీకెందుకు ఇస్తా అని అన్ని రకాలుగా సంజయ్ ని అవమానించింది. ఆ అవమానాలన్నీ భరించలేకపోయాడు ప్రియుడు. అయితే నీ కొత్త బాయ్ ఫ్రెండ్ ని వదిలేసి మునుపటిలా నాతో ఉండవా అన్నాడు. ససేమీరా కుదరదన్నది రాణి. దీంతో ఆవేశపడిపోయిన సంజయ్, మొన్న పెట్రోల్ పోసుకొని చేస్తా అని నువ్వు నన్ను బెదిరించావు. ఇప్పుడు నేను కూడా నిన్ను బెదిరిస్తున్నా. నువ్వు అన్ని వదిలేసి మునుపటిలా నాతో ఉండి తీరాలి. లేకపోతే నిజంగానే నేను నీ కళ్ళ ముందే పెట్రోల్ పోసుకొని చస్తా అని బెదిరించాడు. అయితే ఆ మాటలను సీరియస్ గా తీసుకోలేదు రాణి. అవన్నీ ఉట్టుట్టి బెదిరింపులే అనుకుని చస్తే చావు అంటూ ఇంట్లో నుండి పంపేసింది. అప్పటికే మనస్తాపం చెందిన సంజయ్ ఆవేశంగా పెట్రోల్ బంక్ కి వెళ్లి 3 లీటర్ల పెట్రోల్ కొనుక్కొని రాణి ఇంటికి వచ్చాడు. మొన్న నీ తప్పు గురించి నిలదీస్తే చస్తానని బెదిరించావుగా, ఇదిగో పెట్రోల్, నీకు ధైర్యం ఉంటే పోసుకొని చావు అంటూ ఆమె మీదకు వెళ్ళాడు. దానికి రాణి, నేను మొన్న అన్నా, నువ్వు ఇందాకే అన్నావుగా, అందుకే పౌరుషం ఉంటే నువ్వే పోసుకొని చూపించమని సంజయ్ ని రెచ్చగొట్టింది. అయితే సంజయ్ పెట్రోల్ పోసుకోకుండా తన మీదకే వస్తూ ఉండటంతో సంజయ్ ఆ పెట్రోల్ తన మీద ఎక్కడ పోసేస్తాడో అనుకుంది. ఆ ఛాన్స్ అతనికి ఇవ్వకూడదంటే ముందు సంజయ్ పై తనే పెట్రోల్ పోయాలనుకుంది. వెంటనే ప్రియుడి చేతిలో ఉన్న పెట్రోల్ క్యాన్ లాక్కొని ఆవేశంగా అతనిపై దాన్ని పోసేసి నిప్పంటించేసింది. అదంతా క్షణాల్లో జరిగిపోవడంతో సంజయ్ ఆ ప్రమాదాన్ని తప్పించుకోలేకపోయాడు. మంటలు అంటుకుని శరీరం అంతా కాలిపోతూ ఉండటంతో ఆ మంటలకు తట్టుకోలేక సంజయ్ అరవటం మొదలుపెట్టాడు. ఆ అరుపులు విన్న చుట్టుపక్కల వారంతా ఎక్కడ తనింటికి వస్తారో అని భయపడ్డ రాణి వెంటనే నీళ్లు తెచ్చి సంజయ్ పై పోసి మంటలను ఆర్పి తనే స్వయంగా ప్రియుడిని విక్టోరియా హాస్పిటల్ కి తీసుకువెళ్లింది. అక్కడి డాక్టర్స్ తో ప్రమాదవశాత్తు సంజయ్ పై పెట్రోల్ పడి నిప్పంటుకుందని చెప్పింది. డాక్టర్స్ కూడా రాణి చెప్పింది నిజమే అనుకున్నారు. సంజయ్ ఓ పోలీస్ నే కావటంతో వెంటనే విషయం పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలిసి వారంతా హాస్పిటల్ కి వచ్చారు. అక్కడి డాక్టర్స్ తో సంజయ్ కి ఎలా ఉందని అడిగారు. పరిస్థితి విషమంగా ఉందని పోలీసులకు చెప్పారు డాక్టర్స్. అయితే డాక్టర్స్ పర్మిషన్ తో పోలీసులు సంజయ్ ని ఈ సంఘటన ఎలా జరిగిందో చెప్పమని ప్రశ్నించారు. అయితే సంజయ్ ప్రియురాలిపై ఉన్న ప్రేమతోనో లేక రాణిని ఈ కేసులోకి లాగటం ఇష్టం లేకనో ఆమెని తనపై పెట్రోల్ పోసి నిప్పంటించిందని పోలీసులకు చెప్పలేదు. అలా కొద్ది రోజుల నుండి సంజయ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా డిసెంబర్ 19న అతను తన తోటి పోలీసుకు ఫోన్ చేశాడు. మీ అందరికీ ఓ నిజం చెప్పాలి, వెంటనే అందరూ రండి అని వారందరికీ కబురు పెట్టాడు. వారంతా రాగానే సంజయ్ తనపై హత్యా ప్రయత్నం జరిగిందని నిజం మొత్తం కక్కేశాడు. రాణిని స్వయంగా తనపై కావాలని పెట్రోల్ పోసి నిప్పంటించిందని, రాణికి తనకు మధ్య ఉన్న సంబంధం దగ్గర నుండి అయిన గొడవ దాకా మొత్తం చెప్పాడు. దీంతో పోలీసులు రాణిని పట్టుకుని అరెస్టు చేసి విచారిస్తూ ఉండగా అన్ని నిజాలు చెప్పిన 2 రోజులు అంటే డిసెంబర్ 21న సంజయ్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయ్యి చనిపోయాడు. ప్రస్తుతం పోలీసులు రాణిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బహుశా సంజయ్ మొదట ప్రియురాలిపై ఉన్న ప్రేమతో ఆమెను వదిలేసిన తర్వాత అలాంటి మోసగత్తెను క్షమించడం ఇష్టం లేకనో లేక తన పరిస్థితి గురించి అర్థమయ్యి తను చనిపోతానని ముందే ఊహించి తనతో పాటు నిజం కూడా ఎక్కడ సమాధి అయిపోతుందో అనుకున్నాడో ఏమో కానీ పోతూ పోతూ నిజం చెప్పి ప్రియురాల్ని పట్టించి మరీ పోయాడు. అలా తాము చేసిన తప్పుకి ఇద్దరు బలైపోయారు. ఒకరు ప్రాణాలను పోగొట్టుకుంటే మరొకరు జైల్లో చిప్పకుడు తింటూ ఉన్నారు. రాణి చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.